ఈ ప్రాబ్లమ్ ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరే ఫంక్షన్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ పై బై 12 ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ కలిపి ఉన్నాయి అంటే దీన్ని కాంపోజిట్ ఫంక్షన్ అని చెప్తాం. ఫస్ట్ మనము జీ ఆఫ్ పై బై 12 ఎంతో చూద్దాము, ఆ తర్వాత ఈ వచ్చిన వాల్యూ బట్టి ఎఫ్ ఆఫ్ అని చెప్పి వచ్చిన వాల్యూ ఎంతో దాన్ని బట్టి కాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సరే, జీ ఆఫ్ పై బై 12 అంటే అర్థం ఏంటండి? ఎక్స్ ప్లేస్లో పై బై 12 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకని? జీ ఆఫ్ ఎక్స్లో. సో జీ ఆఫ్ పై బై 12 దట్ ఈక్వల్ టు సైన్ 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో పై బై 12 కదా. సో 2 టేబుల్ అయితే 6 టైమ్స్ క్యాన్సిల్. సో పై బై 6 అంటే 30 డిగ్రీస్ అన్నట్టు. అంటే ఇక్కడ పై అంటే 180 డిగ్రీస్ మనం తీసుకోవాలి. పై అంటే రేడియన్స్గా ఉన్నట్టు. పై రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ బై 6 అంటే సైన్ 30 డిగ్రీస్. సో సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2 అన్నమాట. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ పై బై 12 మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు జీ ఆఫ్ పై బై 12 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1/2. అంటే మనం ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ 1/2 ఎంతో చూడాలి, అంతే కదా. సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్. మనకి ఎఫ్ ఆఫ్ 1/2 కావాలంటే ఎక్స్ ప్లేస్గా 1/2 సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు 1/2 హోల్ క్యూబ్ మైనస్ 1/2. ఈ క్యూబ్ అనేది న్యూమరేటర్ 1కి వస్తుంది, అంటే 1 క్యూబ్ 1/2 క్యూబ్. 2 క్యూబ్ అంటే చాలామంది 2 ఇంటూ 3 అనుకుంటారు, కాదండి. 2ని ఇట్ సెల్ఫ్ 3 టైమ్స్ ఇంటూ చేయమని, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 మైనస్ 1/2. సో ఫ్రాక్షన్ ఫార్మ్గా ఉంది కదా, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. సింపుల్గా 1 ఇంటూ 2 2 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఒకవేళ ప్లస్ ఉంటే ప్లస్. తర్వాత 1 ఇంటూ 8 8 బై 8 ఇంటూ 2 16. సో 2 మైనస్ 8 అంటే మైనస్ 6/16. 2 టేబుల్లో మనకి 3 టైమ్స్, ఇది 8 టైమ్స్. సో ఫైనల్గా మైనస్ 3/8 ఈజ్ ద ఆన్సర్. 2023 ఇయర్లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద ఈక్వేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. హ్యాస్ ఈక్వల్ రూట్స్ ఆర్ అని చెప్పి K1 అండ్ K2 అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి కేకి 2 వాల్యూస్ వచ్చాయి అన్నట్టు. సో K1 K2 అని. అదేంటి కేకి 2 వాల్యూస్ రావడం ఏంటి అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు కదండి, దీనికి ఈక్వల్ రూట్స్ అని చెప్పారు. ఈ క్లూని యూజ్ చేసుకుని మనం కొంచెం ఫర్దర్గా ప్రాబ్లం చేస్తే మనకి కే వాల్యూస్ ఎలా వస్తాయి ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకున్నాను, దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకున్నాను. అంటే ax² ప్లస్ bx ప్లస్ సి. ఇక్కడ b అంటే ఇదంతా ba, నెక్స్ట్ సి అంటే ఇదంతా సిఏ, ఏ అంటే 1. ఈక్వల్ రూట్స్ అని చెప్పారు కదండి, అంటే డిస్క్రిమినెంట్ ఏంటి? b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. సింపుల్గా b వాల్యూ సి వాల్యూ కంపేర్ చేసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. b² అంటే ఈ వాల్యూ వస్తుంది, 4ac అంటే ఈ వాల్యూ. దీని మొత్తం ఇదంతా కూడా బేసిక్ సింప్లిఫికేషనే. ఓకేనండి, అందుకని మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను క్లియర్గా రాశాను. టోటల్గా మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందండి, మరొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు కేకి వాల్యూస్ K1 K2 అని చెప్పి ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. అంటే దాని అర్థం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, దీనికి 2 రూట్స్ ఉంటాయి కదా, అవి ఈ 2 రూట్స్ అని. సో ఇందుకే క్వశ్చన్లో మన ఏం అడిగారు? K1² ప్లస్ K2² ఎంతో అడిగారు. సో సింపుల్గా మీరు రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదండి. K1 ప్లస్ K2 హోల్ స్క్వేర్, దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఒకసారి. K1² ప్లస్ K2² ప్లస్ 2 ఇంటూ K1 K2 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ని బేస్ చేసుకుని ఎక్స్పాండ్ చేయండి. ఈ ప్లస్ వాల్యూని పట్టుకొచ్చేయండి, అంటే K1 ప్లస్ K2 హోల్ స్క్వేర్ మైనస్ 2K1 K2 ఈక్వల్ టు K1² ప్లస్ K2². అంటే మనకి ఈ వాల్యూ కావాలి కదా, అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అయితే మరి ఈ రెండు కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ K1 ప్లస్ K2 అంటే ఎంత వస్తుందండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్, యాక్చువల్గా మనం ఎక్స్ఎల్లో తీసుకుంటాము ఈక్వేషన్స్ అన్ని, ఇక్కడ కేలో ఇచ్చారు కాబట్టి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ కే. సో మైనస్ 2 బై కోఎఫిషియంట్ ఆఫ్ K² అంటే 1. సో దట్ ఈక్వల్ టు 2 అన్నమాట టోటల్గా. సో 2 అన్నమాట K1 ప్లస్ K2 అంటే. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ K² అంటే మైనస్ 3/1. సో దట్ ఈక్వల్ టు మైనస్ 3. సో టోటల్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే K1 ప్లస్ K2 అంటే 2 మైనస్ 2 ఇంటూ K1 K2 అంటే మైనస్ 3. సో 2² అంటే ఎంత అవుతుందండి మనకి? 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6. కాబట్టి ఫైనల్గా మనకి 10 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. క్వశ్చన్ చూసుకున్నట్టయితే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇందులో ఓన్లీ ఒక కాలం మాత్రమే ఉంది. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. అండ్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక వేరియబుల్ మ్యాట్రిక్స్, అంటే ఎందుకంటే వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే,
ఇఫ్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇది మ్యాట్రిక్స్ అండి, ఒక్క నిమిషము, ఇది ఉంది కదా, ఇది మనకి మ్యాట్రిక్స్ అని చెప్పి ఆల్ఫా బీటా గామా అన్నట్టు హోల్ ట్రాన్స్పోజ్. డి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవుతుందంట ఈ మ్యాట్రిక్స్. ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అంటే ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఈ డి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి సొల్యూషన్ కనిపెట్టి ఆ తర్వాత అప్పుడు ఆ వచ్చిన సొల్యూషన్స్ని ఆల్ఫా బీటా గామా అంటే ఈ డి అనే మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేసి దాని ద్వారాగా ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా మనం కనిపెట్టాల్సింది ఏంటి, డి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డి ట్రాన్స్పోజ్ తెలియాలి అంటే మనకు ఫస్ట్ డి ఎంతో తెలియాలి. డి ఎంతో తెలియాలి అంటే ఆల్ఫా బీటా గామా ఎంతో తెలియాలి. ఆల్ఫా బీటా గామా ఎంతో తెలియాలి అంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలన్నమాట. సరే, ఇక ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి, ట్రాన్స్పోజ్ అంటే ఒక మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని కాలమ్స్గా మార్చేసి మరొక కొత్త మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తే దాన్ని ట్రాన్స్పోజ్ అని అంటాము. అంటే రోస్ని కాలమ్స్గా కానీ లేదంటే కాలమ్స్ని రోస్గా కానీ ఏదో ఒక ఆపరేషన్ మనం చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ట్రాన్స్పోజ్ చూస్తున్నానండి. ఎక్స్ ట్రాన్స్పోజ్ గురించి చెప్తున్నాను చూడండి. ఎక్స్ అంటే మనకి మ్యాట్రిక్స్ ఏంటి, కాలం ఇచ్చారు. సో నేను దీన్ని రోస్గా మార్చేసాను. అంటే ఒక కాలం ఇచ్చాకప్పుడు ఒక రో వస్తుంది. సో టోటల్గా ఎక్స్ ట్రాన్స్పోజ్ అంటే ఇది అవుతుంది, అంటే ఈ మ్యాట్రిక్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ అంటే బీలో మనకి 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే కాలమ్స్ని రోస్గా మార్చేసాను. అంటే ఫస్ట్ కాలమ్ బికమ్ ఫస్ట్ రో, ఇదిగోండి 3 0 6. అలాగే సెకండ్ కాలమ్ 5 -1 -1. అలాగే థర్డ్ కాలమ్ -7 8 0. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అన్నా కదా. ఏ అంటే మనకి ఏంటి, కాలం ఇచ్చారు, ఓన్లీ ఒక కాలం మాత్రమే ఉంది. సో దీన్ని ఒక రోగా మార్చేస్తున్నాం. ఇదిగో 0 -6 8. ఓకేనా, సరే. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్. అంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ కదా. సో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే రో ఇంటూ కాలం, అంటే రోలో ఉన్న ఎలిమెంట్స్ని కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని మనం సెపరేట్గా మల్టిప్లై చేసి సమ్మేషన్ చేస్తాం. అదే మ్యాట్రిక్స్ మనం మల్టిప్లై చేస్తాం కదా, అదే విధంగా. సో చూడండి, చాలా సింపుల్, ఎందుకంటే ఒక రో మాత్రమే ఉంది కదా. ఫస్ట్ 3 ఇంటూ ఎక్స్ 3x, y ఇంటూ 5 5y, z ఇంటూ -7 -7z. ఇది. సో అదేవిధంగా ఈ రోని ఈ సెకండ్ కాలమ్ని ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. అలాగే థర్డ్ కాలమ్ని ఇంటూ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుతున్నాయి. అండ్ మనకి ఇది రో మ్యాట్రిక్సే, అంటే ఓన్లీ ఒక రో మాత్రమే ఉంది. అండ్ ఆర్హెచ్ఎస్లో కూడా రో మ్యాట్రిక్సే ఉన్నాయి. కాబట్టి మనం కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ని ఇందులో ఉన్న 0కి ఈక్వల్ చేయండి, సెకండ్ ఎలిమెంట్ని 6కి ఈక్వల్ చేయండి, థర్డ్ ఎలిమెంట్ని ఎలిమెంట్ మీన్స్ వాల్యూని 8కి ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా మనం చిన్నప్పుడు సాల్వ్ చేయడం నేర్చుకుంటాం కదా, అదేవిధంగా నేను ఇక్కడ సాల్వ్ చేశాను. మొత్తం వర్క్ అంతా నేను ఇక్కడ రాశాను. ఒకసారి మీకు స్టెప్ టు స్టెప్ అబ్జర్వ్ చేయండి. అంటే ఇది ఈజీయే, మీకు అర్థమవుతుంది. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సరేనా, ఫైనల్గా ఈ మూడింటిని సాల్వ్ చేసేస్తే మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, చివరికి x = 1, y = -2, z = -1 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ క్వశ్చన్కి వెళ్తే d = మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ట్రాన్స్పోజ్ ఇచ్చారు. అంటే మనకి d = మ్యాట్రిక్స్ ఆల్ఫా బీటా గామా అని చెప్పి హోల్ ట్రాన్స్పోజ్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈ ట్రాన్స్పోజ్ దీనికి అప్లై చేసేసి ఇది ఏమవుతుందండి, ఇది రో కదా. సో ఒక కాలంగా మారిపోద్ది. అంటే ఆల్ఫా బీటా గామా అన్నమాట. అంటే ఇది డి యొక్క మ్యాట్రిక్స్. అర్థమైందండి, అంటే డైరెక్ట్గా మనకి ఇవ్వకుండా మళ్ళీ ట్రాన్స్పోజ్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్లో ఇది డి అనేది దీనికి సొల్యూషన్ అవుతుందని చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, అంటే ఇది ఎక్స్ అన్నమాట, అలాగే ఇది వై అన్నమాట, అలాగే ఇది జెడ్ అన్నమాట. అర్థమైందండి, అంతే. అందుకని నేను x = 1 అంటే ఆల్ఫా = 1, y = -2 అంటే బీటా = -2, z = -1 అంటే గామా = -1. మన ఏ వాల్యూ అడిగారు ఎందుకని, డి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అంత అని చెప్పి అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడాలి, ఇక్కడ డి ట్రాన్స్పోజ్ ఇచ్చారు. డి అంటే మనకి ఏ మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్ ఆల్ఫా బీటా గామా. ఓకేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు డి ట్రాన్స్పోజ్ అడుగుతున్నారు. డి ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, కాలంని మళ్ళీ రోగా మార్చేయాలి. రోగా మార్చడం అంటే ఆల్ఫా బీటా గామా అన్నమాట. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ మనకు వచ్చేసినాయి కాబట్టి నేను డైరెక్ట్గా వాల్యూస్ వేసేసాను. ఇంటూ ఏ అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ ఒక రో ఒక కాలం ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇంటూ చేసేస్తే 1 × 0 0, -2 × 6 +12, -1 × 8 -8. సో టోటల్గా మీకు సింప్లిఫై చేసుకుంటే 4 మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది పెద్ద సమ్ అని చెప్పి భయపడొద్దండి. అంటే నేను ఇది మీకు ప్రతి స్టెప్ ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పెద్దదిగా అనిపిస్తుంది. ఓకేనా, ఇదంతా కూడా మీకు బేసిక్ కాల్కులేషనే. సరేనా, క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇది కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్లోనండి. 1 + i హోల్ పవర్ 2024 + 1 - i హోల్ పవర్ 2024. ఇక్కడ
ఈ పవర్లో ఉన్న 2024ని మనము ఏం చేద్దామంటే 1+i² హోల్ పవర్ 1012 అంటే మీరు ఇక్కడ 2ని ఈ 1012ని మల్టిప్లై చేస్తే 2024 వచ్చేస్తుంది. అంటే ఎందుకు అలా రాశాను అనేది మీకు నేను చెప్తాను ఒకసారి. ఫస్ట్ అంటే నేను ఏం రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను అన్నది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను మీకు ప్రతి స్టెప్ టు స్టెప్ ఎందుకు ఎలా చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 - i దీన్ని కూడా హోల్² హోల్ పవర్ 1012. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెపరేట్గా 1+i² 1 - i హోల్² ఎక్స్పాండ్ చేసుకుందాం. సో 1+i² ఎక్స్పాండ్ చేసుకుంటే మనం నార్మల్గా a+b హోల్² ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే a² అంటే 1² 1+b² అంటే a+b హోల్² అప్లై చేసుకుంటే a² + b² + 2ab కదా. సో a ప్లేస్లో 1 b ప్లేస్లో i సరే ప్లస్ 2 × 1 × i అంటే 2i అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే 1+i² + 2i. మరి i² అంటే మనందరికీ తెలుసు వాల్యూ, ఇమేజినరీ నెంబర్ ఇది. సో i² అంటే -1 అన్నమాట. సో దట్ ఈక్వల్ టు 1. i² అంటే -1 + 2i. సో ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోయి 2i వస్తుంది. అంటే ఈ 1+i హోల్² ప్లేస్లో నేను ఎంత రాసుకోవచ్చు, 2i హోల్ పవర్ 1012. ఇక్కడ చూడండి 1+i హోల్² ఇదంతా సింప్లిఫై చేస్తేనే మనకి 2i వచ్చింది. మళ్ళీ కంగారుగా స్క్వేర్ పెట్టద్దు. ప్లస్ మీకు దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే సేమ్ a - b హోల్² ఫార్ములా అప్లై చేసి చేసుకుంటే -2i అని వస్తుంది. ఏది ఈ లోపల వాల్యూ. ఓకేనా. ఈ పవర్లో 1012 అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ 1012 అనేది ఈ 2కి అప్లై అవుతుంది, ఈ i కూడా అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ మైనస్కి, ఇక్కడ మైనస్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అంటే ఆ మైనస్కి కూడా అప్లై అవుతుంది 2కి, అలాగే ఐకి కూడా. ఇక్కడ 2కి అప్లై చేస్తే 2^1012 × i^1012. ఓకే. ప్లస్ ఇక్కడ చూడండి మైనస్కి అప్లై అయినప్పుడు అంటే -1 మైనస్ అంటే -1 అన్నట్టు -1 హోల్ పవర్ 1012. సో ఇది పవర్లో ఉన్నది ఈవెన్ నెంబర్, ఎందుకంటే యూనిట్ డిజిట్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. -1 అని మనం ఈవెన్ నెంబర్ టైమ్స్ ఇంటూ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది, పాజిటివ్గా మారిపోతుంది. ఓకేనా. అంటే దట్ మీన్స్ +1 అయిపోతుంది అన్నమాట. సో అందుకని ఇంకా మైనస్ మనం తీసేయచ్చు. మళ్ళీ సేమ్ 2కి అప్లై చేయండి, 2^1012 × i^1012. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్. ఓకే. అంటే దీని అంతా ఎక్స్ అని అనుకుంటే ఇది కూడా ఎక్స్ అయిపోద్ది. x + x ఎంత అండి మనకి 2x కదా. అంటే దట్ ఈక్వల్ టు 2 × x అని మనం దేన్ని అనుకున్నాము, 2^1012 × i^1012 అంతే కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2కి పవర్లో 1 ఉన్నట్టు, అంటే ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. మనందరికీ తెలిసి చిన్నప్పుడు నేర్చుకున్నాం a⁴m × a⁴n = a⁴m + n అని. అంటే సేమ్ బేసిస్తో ఉన్న నెంబర్స్ వాల్యూస్ని మనం మల్టిప్లై చేసినప్పుడు వాటి యొక్క పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. అలాగే ఇప్పుడు ఈ రెండు పవర్స్ని యాడ్ చేసేసుకుంటే ఏమవుతుందండి, 2^1013 కదా. ఇక మనం కనిపెట్టాల్సింది ఏ వాల్యూ, i^1012 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగా ఐకి పవర్లో అంటే ఇమేజినరీ నెంబర్కి పవర్లో పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి i² అంటే -1, ఇది అందరికీ ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు i⁴ అంటే ఎంత అవుతుంది చెప్పండి. i⁴ అంటే i² × i² కదా. సో i² అంటే -1 × -1 అంటే ఎంత అవుతుందండి, +1. సో i⁴ అంటే +1, ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. i⁴ ఉంటే నేను దాని ప్లేస్లో +1 రాసుకోవచ్చు. ఓకే, గుర్తుంది కదా. ఇప్పుడు నేను ఈ 1012ని 4 మల్టిప్లై అంటే 4ని మల్టిప్లై చేస్తే వేరే నెంబర్తో 4ని మల్టిప్లై చేస్తే ఈ 1012 వస్తుందో లేదో చూస్తున్నాను. అంటే మనం సింపుల్గా ఆ 1012ని 4తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే 4 2s are 8, రిమైండర్ 2. సో 4 5s are 20, రిమైండర్ 1. సో 2 రాసుకుంటే 12, 4 3s are 8. అంటే మనం 1012ని ఏ విధంగా రాసుకోవచ్చు, 4 × 253 కదా. సో దట్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, 2^1013 × i. ఈ 1012 నేను ఏ విధంగా రాస్తానంటే 4 × 253గా రాస్తాను. పవర్లోనే ఇదంతా కూడా.
సో దట్ ఈక్వల్ టు 2 power 1013 ఇంటూ I power 4 హోల్ పవర్ 253 అని రాస్తాను. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 253ని నేను ఈ విధంగా రాశాను. ఓకేనా అండి. అదే మనము ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చెప్పి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం ఫార్ములా. ఎం ఇంటూ ఎన్ అని ఉంటే దీన్ని ఎం హోల్ పవర్ ఎన్గా రాసుకున్నాం. అంటే 4 ఇంటూ 253 ఉంది, దీన్ని 4 హోల్ పవర్ 253గా రాసుకున్నాం. సో I పవర్ 4 అంటే మనకు వాల్యూ ఎంత ఉంది, ఇది 1 అయిపోతుంది. సో అంటే 2 power 1013 ఇంటూ ఇది 1 హోల్ పవర్ 253. సో 1 అని ఇంకా మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా మళ్ళీ 1 వస్తుంది కాబట్టి 2 power 1013 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది ఇంత లెంతీ రాదు, అంటే నేను మీకు ప్రతి స్టెప్ చెప్పడం వలన లెంతీగా అనిపించింది అంతే. ఓకేనండి, మీకు వన్స్ ఎలా చేయాలి ఏంటనేది అర్థమైతే మీరు ఇంచుమించుగా లెస్ దెన్ 1 minute చేసేయచ్చు. ఓకే, క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ 3 + 2 square root 2 హోల్ పవర్, ఇది పవర్లో ఉందండి, హోల్ పవర్ x² - 4 ప్లస్ 3 - 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ x² - 4, ఇక్కడ కూడా x² - 4 దట్ ఈక్వల్ టు 6 అయితే x పవర్ 4 ప్లస్ x² ప్లస్ 5 వాల్యూ ఎంత అని చెప్పి మనకి అడుగుతున్నారన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లోపల ఇర్రేషనల్ వాల్యూస్ ఉన్నాయి. 3 + 2√2 అండ్ 3 - 2√2 ఉంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసుకుని సింప్లిఫై అవుతుందేమో ఫస్ట్ చెక్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ 3 - 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 వాల్యూని కొంచెం సింప్లిఫై చేశాను. అంటే ఒకసారి చెక్ చేశాను అసలు ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్నది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 3 - 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2ని నేను ఈ విధంగా రాసుకున్నాను. అంటే న్యూమరేటర్ని డినోమినేటర్ని దేంతో ఇంటూ చేశాను, 3 + 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2తో ఇంటూ చేశాను అన్నమాట. ఎందుకు ఇలా ఇంటూ చేయాల్సి వచ్చింది అనేది మీరు ఒకసారి సింప్లిఫికేషన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి ఒకసారి, a - b ఇంటూ a + b. సో a - b ఇంటూ a + b అంటే a² - b². ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ 3² వచ్చింది, మైనస్ b ప్లేస్లో 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఉంది కాబట్టి b² అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ బై డినోమినేటర్గా 1 ఇంటూ ఈ వాల్యూ అంటే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. ఓకేనా, సరే ఇప్పుడు జాగ్రత్త చూడండి. 3² అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 9. అలాగే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అనేది 2కి అప్లై ఉన్నప్పుడు 2² అంటే 4, స్క్వేర్ రూట్ 2కి అప్లై అయినప్పుడు అంటే స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 4 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 8 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 - ఇది 8. సో 9 - 8 అంటే ఎంతండి, 1. మనం దేన్ని సింప్లిఫై చేసామో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 3 - 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, 3 - 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అన్న 1/3 + 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అన్న ఒకటే అని అర్థం. ఓకేనా, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇప్పుడు 3 + 2 స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ x² - 4 ప్లస్ 3 - 2 స్క్వేర్ రూట్ 2 ఇచ్చారు కదా మన క్వశ్చన్లో అయితే, అంటే ఈ విధంగా ఇచ్చారు క్వశ్చన్లో. ఇప్పుడు నేను ఈ 3 - 2 స్క్వేర్ రూట్ 2 ప్లేస్లో డైరెక్ట్గా ఇది రాసుకుంటున్నాను, రాసుకోవచ్చు కదండి. సో రాస్తే ఏమవుతుంది, 1/3 + 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ x² - 4 జస్ట్ దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను అంతే, ఈక్వల్ టు 6 అంతే కదా. సరే, ఇక్కడ మనం దీన్ని డైరెక్ట్గా అప్లై చేయడానికి కుదరదు, ఇంకా కొంచెం మనం మార్చుకుంటే నేను 3 + 2 స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ x² - 4 ప్లేస్లో t తీసుకుంటున్నానండి. అంటే ఇలా ఎందుకు తీసుకుంటున్నానంటే మనం ప్రతిసారి ఎంత పెద్ద వాల్యూ వేయకుండా దాని ప్లేస్లో ఒక చిన్న ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాం, అర్థమైందా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది, 3 + 2 స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ x² - 4 అంటే ఏమవుతుందండి, ఫస్ట్ వాల్యూ t అవుతుంది కదా. ప్లస్ ఇప్పుడు ఈ x² - 4 అనేది న్యూమరేటర్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ డినోమినేటర్ కూడా వస్తుంది. న్యూమరేటర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, 1 పవర్ x² - 4, సో మళ్ళీ 1 వస్తుంది. డినోమినేటర్కి వచ్చినప్పుడు ఏమవుతుందండి, డినోమినేటర్కి వచ్చినప్పుడు 3 + 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ x² - 4 అవుతుంది డినోమినేటర్కి అప్లై చేస్తే. కానీ దీని ప్లేస్లో మనం ఏం రాసుకుంటున్నాము, t రాసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది, ఇది టోటల్గా 1/t అన్నమాట. దట్ ఈక్వల్ టు 6. చూసారా ఎంత పెద్దదాన్ని మనం సింపుల్గా అంటే జస్ట్ సాల్వ్ చేయడానికి దాని ప్లేస్లో కూడా రాసుకుంటున్నాం అంతే, ఇక్కడ మనం వాల్యూని ఏం మార్చేయట్లేదు.
ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు చేస్తే టీని t/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ కాదు, మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా, ఆ విధంగా చేసుకుంటే t ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 బై 1 ఇంటూ టీ ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు మళ్ళీ 6ని 6/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఇవన్నీ కూడా బేసిక్ సింప్లిఫికేషన్సే. ఒకసారి మనం ప్రతిదీ చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా, సో అందుకని నేను ప్రతి స్టెప్ చెప్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, టీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 60 ఇంటూ ట్రాన్స్పోజ్ చేసేస్తే టీ స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో టోటల్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంటుంది కదా, 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a, అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, యాక్చువల్లీ 10thలో మనం నేర్చుకునేది, కానీ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీగా ఉంది కదా, కాబట్టి ఏ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ 1, b ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ టీ ఎంతండి -6, c ఈక్వల్ టు కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు -b, అంటే b అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ac, a అంటే 1, c అంటే 1. సో టోటల్గా మనకి 1 ఇంటూ 1 వచ్చేస్తుంది బై 2 ఇంటూ a అంటే 1 కదా, సో ఇంక మనం వేయాల్సిన పని లేదు. t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ చూడండి -6 హోల్ స్క్వేర్ అని ఉంది, ఈ స్క్వేర్ మైనస్కి వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక కాదు యాక్చువల్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను, -1కి హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే దాని ఆన్సర్ పాజిటివ్గా మారిపోద్ది అని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సరే, సో టోటల్గా -6 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 36, అంటే 36 - 4. సో 36 - 4 అంటే ఎంత మనకి 32, 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 32 బై 2. మళ్ళీ 32ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, 4 ఇంటూ 8 కదా, స్క్వేర్ రూట్ 32 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 8. మళ్ళీ దీన్ని స్క్వేర్ రూట్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ 8గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ 4 అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 8, దాన్ని అలా ఉంచండి. సో దట్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 8 బై 2. మళ్ళీ ఈ 6ని కూడా మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 ఇంటూ 3. సో టోటల్గా న్యూమరేటర్లో నుండి 2 కామన్ వచ్చేస్తుంది, అంటే ఇక్కడ లోపల 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 8 బై 2 డినోమినేటర్లో. సో డినోమినేటర్లో క్యాన్సిల్ అయిపోతే మనకి టోటల్గా టీ వాల్యూ ఎంత వచ్చిందండి, 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 8. మళ్ళీ అగైన్ 8ని మనం 2 ఇంటూ లేదంటే సింపుల్గా 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు. మరి స్క్వేర్ రూట్ 8 అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 2. సో స్క్వేర్ రూట్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ 2, సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2. అంటే ఫైనల్గా టీ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అన్నమాట. కానీ టీ అంటే మనం ఏమనుకున్నాము, టీ అంటే 3 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అని అనుకున్నాం, అవునా కదా. దట్ ఈక్వల్ టు 3 ప్లస్, ఇంకా మైనస్ తీసుకోవట్లేదు ఎందుకంటే మనకి మైనస్ తీసుకుంటే మళ్ళీ బేసిస్ డిఫరెంట్ వచ్చేస్తాయి కదా, అందుకని ప్లస్ వాల్యూ తీసుకుంటున్నాను. 3 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2. ఇక్కడ యాక్చువల్లీ ప్లస్ తోటి మైనస్తో కూడా తీసుకోవాలి, కానీ నేను ఇక్కడ మైనస్ వాల్యూని కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే మరి ఇట్ సైడ్లో మనకి ప్లస్ ఉంది కదా ఎల్హెచ్ఎస్లో. ఇప్పుడు చూడండి బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి పవర్లో 1 ఉన్నట్టు ఏమీ లేదండి. సో ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు 1 -4 నా ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అనే ఆన్సర్ వచ్చింది మనకి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 అనుకుంటా, అదే క్వశ్చన్లో. ఇప్పుడు ఎక్స్ పవర్ 4 అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 కదా, ఎక్స్ పవర్ 4 అంటే మళ్ళీ స్క్వేర్ చేసేయండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25, అంటే టోటల్గా ఇది 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 5. సో టోటల్గా 35 ఇస్ ద ఆన్సర్. చూసుకున్నట్టయితే ఇఫ్ -1 ఈజ్ ఏ ట్వైస్ రిపీటెడ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఏ ఇంటూ అని చెప్పి మళ్ళీ మనకి లోపల ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. నేను డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తున్నానండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సరే,
అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, A:B:C ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ -1 ఈజ్ ఏ ట్వైస్ రిపీటెడ్ రూట్ అన్నారు కదా. అసలు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అండి, క్యూబిక్ ఈక్వేషన్ కదా. క్యూబిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి అంటే డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని రూట్స్ ఉంటాయి. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఎంత 3 కదా, దేర్ఫోర్ మనకి 3 రూట్స్ ఉంటాయి ఈ ఈక్వేషన్కి. ఇక్కడ -1 ఈజ్ ఏ ట్వైస్ రిపీటెడ్ రూట్ అని అన్నాడు. అంటే ఈ 3 రూటుల్లో 2 రూట్స్ -1 అని ఇచ్చినట్టు మాట. 3వ రూట్ మనకి ఏంటో తెలియదు కాబట్టి మనము గామా అని అనుకుందాం. ఓకే, అంటే జనరల్గా ఆల్ఫా బీటా గామా అని అనుకుంటాము. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఎలాగా మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసు, 3వ వాల్యూ మనకి తెలియదు. సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది దేనికి ఈక్వల్ అవుతుందండి, మైనస్ కోషియంట్ ఆఫ్ x² బై కోషియంట్ ఆఫ్ x³ ఈక్వల్ అవుతుంది. మనం 10th క్లాస్లో నేర్చుకున్నాము. అది అప్లై చేసుకుంటే ఆల్ఫా అంటే ఎంతండి, -1 ప్లస్ బీటా అంటే కూడా -1 ప్లస్ గామా మనకి తెలియదు, దట్ ఈక్వల్ టు మైనస్ కోషియంట్ ఆఫ్ x². అంటే ఏ బై కోషియంట్ ఆఫ్ x³ కూడా ఏ బై ఏ అంటే ఇక్కడ మైనస్ కూడా ఉంది కాబట్టి -1. అంటే టోటల్గా మనకి ఏమొచ్చిందండి, ఇక్కడ -1 ప్లస్ ఆఫ్ -1 అంటే -2 ప్లస్ గామా ఈక్వల్ టు -1. సో -2 నా ట్రాన్స్ఫర్ చేస్తే గామా వాల్యూ కూడా మనకు వచ్చేసింది. ఎంత, 1 అని వచ్చింది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన గామా వాల్యూ కాదు, ఏకి బికి సికి రేషియోస్ కావాలి. ఓకే, సరే. సెకండ్ రిలేషన్ ఉంటుందండి దీనికి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా చేస్తే మనకి కోషియంట్ ఆఫ్ x బై కోషియంట్ ఆఫ్ x³ ఈక్వల్ అవుతుంది. అంటే ఇది కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్ అని చెప్పి ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో ఇది, అంటే ఆ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. సరే, ఆల్ఫా అంటే మనకి వాల్యూస్ తెలుసు కదా, ఎలాగా -1 ఇంటూ బీటా అంటే -1 ప్లస్ బీటా అంటే -1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. గామా అంటే 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ గామా ఉంది కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా అంటే -1, దట్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ x అంటే ఎంతండి, b బై కోఫిషియంట్ ఆఫ్ x³ అంటే ఏ. ఇక్కడ చూడండి, -1 ఇంటూ -1 అంటే +1, ఇక్కడేమో -1. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక మనకి రిమైనింగ్ ఏముంటుంది, -1 ఈక్వల్ టు b బై ఏ అని చెప్పి మనకు ఉంటుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. అంటే -1 ఇంటూ ఏ -a ఈక్వల్ టు b. ఓకే, ఇలాగా ఉంచండి, మనకు ఒక క్లూ మాట ఇది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ రిలేషన్ ఉందండి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా దట్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోషియంట్ ఆఫ్ x³. ఇవి ఫార్ములాస్, బట్ నేను ఫస్ట్ రాసేది చూడండి, ఇదిగో ఇది అండ్ ఇది అండ్ లాస్ట్ రాసిన ఈ 3 కూడా మనకి రిలేషన్షిప్స్ అంటే ఫార్ములాస్ అన్నట్టు. సో ఆల్ఫా అంటే ఎంతండి, -1 ఇంటూ బీటా అంటే -1 గామా అంటే 1 దట్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ టైం ఎంత మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సి, అంటే వేరియబుల్తో సంబంధం లేకుండా సెపరేట్గా ఉండేది. ఎంత, -c బై కోఫిషియంట్ ఆఫ్ x³ అంటే ఏ. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 1 అంటే మనకు 1 వస్తుంది. సో టోటల్గా 1 ఈక్వల్ టు -c బై ఏ. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, a ఈజ్ ఈక్వల్ టు -c. సో నేను దీని నుండి c ఈక్వల్ టు -a అని రాసుకోవచ్చు కదా, అంటే బోత్ సైడ్స్ మైనస్తో ఇంటూ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -c. ఓకే, ఎందుకు ఎలా రాస్తున్నాను అంటే మనకి ఏ బి సికి వాల్యూస్ కాదు కావాల్సింది, రేషియో కావాలి. అంటే A:B:C ఎంతో కావాలి. ఫస్ట్ ఏని యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, B ప్లేస్లో నేను ఏ విధంగా రాసుకోవచ్చండి, -a C ప్లేస్లో మళ్ళీ -a. ఇప్పుడు మనకి రేషియోగా సేమ్ వాల్యూస్ ఉంటే వాటిని మనం రిమూవ్ చేసేయచ్చు. అంటే రిమూవ్ చేసేసి 0 ఏమని కాదు, మనం మామూలుగా టేబుల్స్లో క్యాన్సిల్ చేస్తాం కదా, 1 టైం 2 టైమ్స్ ఆగా. ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది కాబట్టి 1:-1:-1. సో ఆప్షనల్ ఉంటే చూసుకోండి, ఆప్షనల్ లేదు కాబట్టి మరి ఏం చేయాలంటే మనం మైనస్ చేంజ్ చేసుకోవాలి. మైనస్తో ప్రతి వాల్యూని ఇంటూ చేయండి, అంటే -1:
దీన్ని మైనస్ ఇంటూ చేస్తే +1 అయిపోద్ది, అలాగే దీన్ని కూడా మైనస్ ఇంటూ చేస్తే +1 అయిపోద్ది. సో టోటల్గా దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. సో సెకండ్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ చూసుకున్నట్టయితే sin 21 degrees ఇంటూ cos 9 degrees మైనస్ cos 84 degrees ఇంటూ cos 6 degrees వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో మనకి దేని వాల్యూ కూడా తెలియదు. ఓకేనా, మనం సింపుల్గా మనం నేర్చుకున్న బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేసేద్దాము. ఇది sin ఆఫ్ a ప్లస్ బి, sin ఆఫ్ a మైనస్ బి, అలాగే cos ఆఫ్ a ప్లస్ బి, cos ఆఫ్ a మైనస్ బి, ఈ 4 ఫార్ములాలు కూడా మనం నేర్చుకున్నాం కదండి. వీటిని యూజ్ చేసి దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి, sin ఆఫ్ a ప్లస్ బి అంటే నేను ఇక్కడ ఫార్ములా రాశాను, అలాగే sin ఆఫ్ a మైనస్ బి అంటే ఫార్ములా రాశాను. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏముంది, ఫస్ట్ sin 21 degrees ఇంటూ cos 9 degrees అంటే ఇది ఏ ఫార్ములా ఉంది మనకి, sin a cos b ఈ ఫామ్లో ఉంది కదా. యాంగిల్స్ రెండు డిఫరెంట్ అండ్ ఒకటి సైన్ మరొకటి కాస్. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్నది నేను తీసుకురావాలి అంటే ఈ ఫార్ములాస్ నుండి మనం తీసుకురావచ్చు అనమాట. అది ఎలా అనేది ఒకసారి నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రెండు ఫార్ములాస్ రాసుకున్నాను కదండి, చూడండి రెండు ఈక్వేషన్స్, అంటే ఫార్ములాస్ అంటే మనకి ఈక్వేషన్సే కదా ఓ రకంగా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇదిగోండి ఈ రెండింటిని యాడ్ చేసేసాను. ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది మనకి, సైన్ ఏ కాస్ బి, ఇక్కడ కూడా సైన్ ఏ కాస్ బి. సో ఈ రెండు సేమ్ కాబట్టి 2 sin a cos b వస్తుంది. సో మనకు కావాల్సిన సైన్ ఏ కాస్ బి ఫామ్ చూడండి వచ్చింది. ఓకేనా, అంటే మీకు ఫార్ములా డైరెక్ట్గా ఇది ఫార్ములా డైరెక్ట్గా ఇది రాసేయకుండా ఎలా వచ్చిందని మీకు చెప్తున్నాను అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు 2 ఇంటూ చేస్తుంది కదండి, ఇటు ట్రాన్స్పోజ్ చేసేయండి. అంటే 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నమాట. ఇప్పుడు మన క్వశ్చన్లు ఏమున్నాయి, ఏ ప్లేస్లో 21 degrees ఉంది, బి ప్లేస్లో 9 degrees ఉంది. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి కదా హెచ్ఎస్లో. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇంటూ సైన్ ఏ ప్లస్ బి, ఏ అంటే 21, బి అంటే 9. సో 21 + 9 అంటే 30 degrees ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 21 మైనస్ 9 అన్నమాట. సో ఎంత, 18 degrees కదా. ఇది మనకి ఫస్ట్ దాని వాల్యూ. తర్వాత సేమ్ నేను ఇక్కడ పైన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండు ఫార్ములాస్ యాడ్ చేసి, అలాగే మీరు కాస్కి సంబంధించిన ఇదిగోండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ రెండు ఫార్ములాస్ రాసుకుని మీరు ఇలా ఎక్స్పాండ్ చేసుకుని యాడ్ చేసుకున్నారనుకోండి మీకు ఆన్సర్ ఇది వస్తుంది అన్నమాట. అంటే సేమ్ నేను పైన ఎలా అయితే డెరైవ్ చేశానో అలా వస్తుంది ఇది కూడా. ఇప్పుడు మనకి వాల్యూ ఏముంది ఇక్కడ క్వశ్చన్లో, కాస్ 84 degrees ఇంటూ కాస్ 6 degrees అంటే ఏ ప్లేస్లో 84 degrees సబ్స్టిట్యూట్ చేయండి అండ్ బి ప్లేస్లో 6 degrees సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుందండి, హాఫ్ ఇంటూ కాస్ ఏ ప్లస్ బి అంటే 84 + 6 90 degrees ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే 84 - 6 72 degrees. దీని వాల్యూ ఇది. ఇక్కడ చూడండి కాస్ 90 అంటే ఎంత అండి, 0, ఇది తీసేయచ్చు. అంటే మనకి ఏమి వచ్చింది, రిమైనింగ్ హాఫ్ ఇంటూ కాస్ 72 degrees. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి అసలు, సైన్ 21 degrees ఇంటూ కాస్ 9 degrees మైనస్ కాస్ 84 degrees ఇంటూ కాస్ 6 degrees. సో సైన్ 21 degrees ఇంటూ కాస్ 9 degrees అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందని మనకి, హాఫ్ ఇంటూ సైన్ 30 degrees ప్లస్ సైన్ 18 degrees మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది, హాఫ్ ఇంటూ కాస్ 72 degrees. ఓకే, నెక్స్ట్ ఇవి అన్నీ కూడా సైన్లో ఉన్నాయి కదా ఈ రెండు, దీన్ని కూడా నేను సైన్లో మార్చేస్తున్నాను. ఎలా మార్చాలండి, బై యూజింగ్ దిస్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా. సో కాస్ థీటాని సైన్ థీటాలోకి మారుస్తున్నాను. అంటే థీటా ప్లేస్ని ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, 72 degrees. సో కాస్ 72 degrees ఈక్వల్ టు సైన్ 90 degrees మైనస్ 72 degrees దట్ ఈక్వల్ టు సైన్ 12 degrees. ఓకే, సారీ సైన్ 18 degrees. అంటే కాస్ 72 degrees అన్న సైన్ 18 degrees అన్న ఒకటే. సో ఇప్పుడు ఇండివిజువల్గా నేను 1/2తో ఇంటూ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ సైన్ 30 degrees ప్లస్ హాఫ్ ఇంటూ సైన్ 18 degrees మైనస్ హాఫ్ ఇంటూ కాస్ 72 degrees అంటే సైన్ 18 degrees. సో ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ గెట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు హాఫ్ సైన్ 30 degrees అంటే 1/2. 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు π/24, పై కనిపిస్తే దాని అర్థం 180 degrees అని.
ఓకే, అంటే పై రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్నట్టు. 24 అనేది నార్మల్ కాన్స్టెంట్ వాల్యూ. సో 180 డిగ్రీస్ బై 24 అన్నట్టు. సరే, ఇక దాని విషయం పక్కన పెడతాము, లాస్ట్లో చూద్దాం. దెన్ అని చెప్పి ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అంటే దీని వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సింపుల్ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఫార్ములాస్ నేను కింద రాశాను. కాస్ ఏ ప్లస్ కాస్ బి. చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా ఫార్ములా ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ అండి, చాలా మంది రెండు ఒకటి అనుకుంటారు. ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బి. అర్థమైందా? రెండింటిని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏమొస్తుంది? 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఇక్కడ ఇంటూ. అలాగే సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఫార్ములా ఇది. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఒకసారి రాద్దాం. సారీ, మనకి క్వశ్చన్లో అడిగారు కదా, అది ఒకసారి రాద్దాము. కాస్ ఏ ప్లస్ కాస్ 3a ప్లస్ కాస్ 5a ప్లస్ కాస్ 7a బై sin a ప్లస్ sin 3a ప్లస్ sin 5a ప్లస్ sin 7a. నేను దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తాను. ఏ విధంగా అంటే చూడండి, కాస్ ఏని మరియు ఈ 7aని యాడ్ చేస్తానండి. అంటే కాస్ 7a ప్లస్ కాస్ ఏ, అంటే యాడ్ చేయడం అంటే ఏం కాదు, పక్క పక్కన రాసుకుంటాను అంతే. అలాగే ప్లస్ కాస్ 5a ప్లస్ కాస్ 3a అని చెప్పి రాస్తున్నాను బై సేమ్ కింద కూడా సైన్ 7a ప్లస్ సైన్ ఏ ప్లస్ సైన్ 5a ప్లస్ సైన్ 3a. ఇక ఎందుకు రాస్తావు? డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసేయచ్చు కదా అంటే డైరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే మనము యాంగిల్స్ని అంటే ఈ ఏబి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఈవెన్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు 2తో డివైడ్ చేయడానికి బాగుంటుంది కదా. అలాగే ఈ రెండింటిని మైనస్ చేసినప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి చేయాలి కదా. సో అలాంటప్పుడు ఏ పెద్దదిగా, అంటే ఇది పెద్ద వాల్యూ తీసుకుని ఇది చిన్న వాల్యూ తీసుకోవడం మంచిది. సో నేను అందుకని ఏం చేశానంటే, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, దీన్ని కొంచెం మార్చాను. ఓకేనండి, ఏ విధంగాను? కాస్ 7a ప్లస్ కాస్ ఏ ఇది ఒకటి, అంటే కాస్ 5a ప్లస్ 3a. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా దీనికి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఈ లోపల ఉన్న రెండు యాంగిల్స్ కూడా 7a ఏ, అంటే ఫస్ట్ది పెద్దది ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా కాస్ 5a ప్లస్ 3a. సో డినోమినేటర్లో కూడా చూడండి సేమ్ ఫార్ములా ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఫస్ట్ దీనికి ఇదిగో దీనికి ఈ పార్ట్ ఏమవుతుందండి? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే మనకి ఏ ప్లస్గా ఉంది ఇక్కడ, 7a ప్లస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ మైనస్ బి అంటే నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి, ఇంకా ఇవన్నీ వేసుకుంటే మాకు పెద్దదిగా ఉంటుంది. సో 7a ప్లస్ ఏ 8a బై 2. ఓకే, ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 కదా, అంటే 7a మైనస్ ఏ ఎంత, 6a బై 2. ఓకేనా, సరిపోయిందా? ఇది దీని వాల్యూ ప్లస్ ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేద్దాం. 2 ఇంటూ కాస్, సింపుల్ ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేసేయడమే కదా, 5a ప్లస్ 3a అంటే 8a బై 2 ఇంటూ కాస్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, 5a మైనస్ 3a అంటే 2a బై 2 కదా. న్యూమరేటర్ అయింది. సో డినోమినేటర్లో ఈ ఫార్ములా అప్లై చేయండి. సెకండ్ది ఫస్ట్ దీనికి చూద్దాం. 7a ప్లస్ సైన్ 7a ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది? 2 ఇంటూ సైన్ ఏ ప్లస్ బి బై 2 అంటే 7a ప్లస్ ఏ 8a బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అండి, అంటే కాస్ ఏ మైనస్ బి అంటే యాంగిల్స్ రెండింటిని మైనస్ చేయండి, 7a మైనస్ ఏ 6a బై 2 అంటే సేమ్ పైన వచ్చిందో అయ్యే వస్తాయి. ప్లస్ ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాము. ఏమవుతుంది? 2 ఇంటూ సైన్ 8a బై 2 ఇంటూ కాస్ 2a బై 2. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి జాగ్రత్తగా. ఇంకా దీన్ని సింప్లిఫై చేసేద్దాం. 2 ఇంటూ కాస్ 2 టేబుల్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్, అంటే కాస్ 4a ఇంటూ కాస్ ఇది 2 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి కాస్ 3a ప్లస్ 2 ఇంటూ కాస్ ఇక్కడ కూడా మనకి 4 టైమ్స్ కాబట్టి 4a ఇంటూ కాస్ 2a బై 2 అంటే 1 టైం క్యాన్సిల్ కాబట్టి కాస్ ఏ బై డినోమినేటర్లో కూడా 2 ఇంటూ సైన్ 4a ఇంటూ కాస్ 3a
ప్లస్ 2 ఇంటూ సైన్ 4a ఇంటూ కాస్ ఏ. ఏం లేదండి, ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తాను అంతే. 2 4 0 2 3 0 ఆ విధంగా. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్గా కామన్గా ఏముందో చూడండి. ఇక్కడ 2 కామన్గా ఉంది, 2 కామన్ తీద్దాము. అలాగే కాస్ 4a కూడా కామన్గా ఉంది చూడండి. అలాగే డినోమినేటర్లో 2 కామన్గా ఉంది, మరియు సైన్ 4a కామన్గా ఉంది. సో న్యూమరేటర్ నుండి ఏమో 2 మరియు కాస్ 4a కామన్ తీస్తున్నాం. ఇక్కడ లోపల ఏముంటుంది, ఈ కామన్ తీస్తాం కాబట్టి కాస్ 3a ప్లస్ ఇది కామన్ తీస్తాం కాబట్టి ఇంకా కాస్ a ఉంటుంది. బై డినోమినేటర్లో ఏది కామన్ తీస్తున్నామండి, 2 సైన్ 4a కామన్ తీస్తున్నాం. సో ఇది కామన్ తీస్తాం కాబట్టి ఇంకా ఇది ఉంటుంది, అంటే కాస్ 3a ప్లస్ ఇది కామన్ తీస్తాం కాబట్టి ఇంకా కాస్ a ఉంటుంది, కాస్ a. సో అబ్జర్వ్ చేస్తే ఇది వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ వాల్యూస్ కాబట్టి. అలాగే 2 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏంటి, కాస్ 4a బై సైన్ 4a, అంటే కాస్ థీటా బై సైన్ థీటా అన్నట్టు. అంటే కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా, అంటే కాట్ 4a. సో ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి మనకి, π/24. సో దట్ ఈక్వల్ టు కాట్ 4 ఇంటూ π/24, అంటే ఇది 6 టైమ్స్ క్యాన్సిల్. సో π/6, π అంటే 180 degrees కదా, 180 degrees బై 6 అంటే కాట్ 30 degrees. కాట్ 30 degrees అంటే కాస్ 30 బై సైన్ 30. కాస్ 30 అంటే స్క్వేర్ రూట్ 3/2, సైన్ 30 అంటే 1/2, 2 2 క్యాన్సిల్. సో మనకి ఫైనల్గా స్క్వేర్ రూట్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ సీకెన్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా కామా, అంటే ఇదంతా ఒక వాల్యూ అన్నట్టు, అండ్ సీకెన్ థీటా ఇది ఒక వాల్యూ, అండ్ సీకెన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీలో ఉన్నాయంట. అయితే సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారన్నమాట. మనకి ఏవైనా 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయని చెప్పి ఇస్తే దాన్ని మనము 2b ఈక్వల్ టు a ప్లస్ c అని రాసుకోవచ్చు. అంటే 3 టర్మ్స్ నేను ఇక్కడ ఏబిసి అని తీసుకున్నాను. సో ఏబిసి ఏపీగా ఉన్నాయి అంటే దీని నుండి మన కండిషను 2b ఈక్వల్ టు a ప్లస్ c అని రాసుకోవచ్చు. ఇది ఎలాగా అంటే ఇప్పుడు ఏపీగా మనకి కామన్ డిఫరెన్స్ ఏముంటుంది కదండి, అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, c మైనస్ b. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ కండిషన్ వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏబిసి జీపీగా ఉన్నాయి అని ఇచ్చారనుకోండి, మీరు ఈ కండిషన్ యూజ్ చేసుకోండి, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అనే కండిషన్. అంటే ఎప్పుడైనా క్వశ్చన్స్లో రావచ్చు కదా, సో అందుకని చెప్తున్నా. ఇప్పుడు ఏ అంటే మనకి సీకెన్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా, బి అంటే సీకెన్ థీటా, సి అంటే సీకెన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా అని అనుకుందాము. అప్పుడు 2b అంటే 2 ఇంటూ సీకెన్ థీటా ఈక్వల్ టు సీకెన్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సీకెన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా. అయితే మనకి సైన్ కాస్కి సంబంధించి ఫార్ములాస్ ఎక్కువగా తెలుసు, సీకెన్ అవి ఉంటే ఆ ఫార్ములాస్ మనకు పెద్దగా ఐడియా ఉండదు కదా. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ సీకెన్ని కాస్కి మార్చేద్దాం. సో 2 సీకెన్ థీటా, ఇక్కడ మనకి సీకెన్ థీటా అంటే ఏంటండి, సీకెన్ థీటా ఈక్వల్ టు 1/cos థీటా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 2 ఇంటూ సీకెన్ థీటా ఉంది కదా, సీకెన్ థీటాను 1/cos థీటాగా మార్చేస్తే 2 ఇంటూ 1/cos థీటా అంటే 2/cos theta, that equal to secant of theta plus alpha అంటే 1/cos of theta plus alpha. ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా కూడా యాంగిల్ అండి. ఓకేనా, ఆ యాంగిల్ మనకు డైరెక్ట్గా ఇవ్వకుండా థీటా ప్లస్ ఆల్ఫా లేదా ఆల్ఫా ప్లస్ బీటా ఇలాంటివి ఇస్తూ ఉంటారు, అంటే సింప్లిఫికేషన్ చేయడానికి. ప్లస్ సీకెన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా నేను 1/cos of theta మైనస్ ఆల్ఫా అని చెప్పి రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇట్ సైడు మనకి ఫ్రాక్షన్ సింప్లిఫై చేస్తాం కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 1/5 అని ఉందనుకోండి, మనం దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము, సింపుల్గా 1 ఇంటూ 5, 5 ప్లస్ 1 ఇంటూ 2, 2/2 ఇంటూ 5 10. సో 5 ప్లస్ 2 అంటే 7/10. ఇదే విధంగా ఇక్కడ కూడా సింప్లిఫై చేద్దాం. ఓకేనా, ఏమవుతుందండి, 1 ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా, ఇదిగో కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా బై ఈ డెనోమినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేసుకోండి, అంటే కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ ఒకసారి చూద్దాము. చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ రెండు కూడా మనము న్యూమరేటర్ని సింప్లిఫై చేయడానికి యూజ్ చేద్దాం. ఇది చూడండి ఏ ఫార్ములా ఉందండి, ఫస్ట్ది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, ఇదే ఫార్ములా ఉందండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లేస్లోనేమో థీటా ఉంది, బి ప్లేస్లోనేమో ఆల్ఫా ఉంది, అంతే. సింపుల్గా మనం అప్లై చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ డినోమినేటర్ విషయానికి వచ్చేస్తే ఇది ఏ ఫార్ములా ఉంది చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ
కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అనైనా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనైనా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కనిపెట్టాల్సింది సైన్ స్క్వేర్ తీటా వాల్యూ, అంటే సైన్కి తీటా రావాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, అంటే డెనోమినేటర్గా ఉన్నదానికి మనకి ఏమవుతుంది అంటే, ఒకసారి చూడండి, ఇప్పుడు కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ తీటా మైనస్ ఆల్ఫా ఈ ఫామ్గా ఉంది కదా. సో ఇది ఏ ఇది బి అయ్యింది మనకి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు తీటా, బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములా రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. దీని వాల్యూ. కానీ మనము సెకండ్ రాసుకుంటే ఒకవేళ అంటే ఇది ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ బి అంటే మనం ఏమనుకున్నాం ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే తీటా. అయితే మరి ఇప్పుడు మనం క్వశ్చన్లో సాల్వ్ చేయడానికి ఇది రాసుకోవాలా లేదంటే ఇది రాసుకోవాలంటే ఇది రాసుకోవాలి. ఎందుకు ఇదే రాసుకోవాలంటానంటే, మనకి కావాల్సింది సైన్ స్క్వేర్ తీటా వాల్యూ. ఒకవేళ మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఇక్కడ సైన్కి ఆల్ఫా వచ్చింది కాబట్టి మనకు ఫైండ్ అవుట్ చేయడానికి కుదరదు. అందుకని మనం ఏం రాసుకోవచ్చు అండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అన్నమాట డినోమినేటర్లో. సో ఒకసారి మళ్ళీ మనం మన క్వశ్చన్ అయితే రాసుకుందాము. 2/cos తీటా ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ తీటా మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ ప్లేస్లోనేమో తీటా వచ్చింది, బి ప్లేస్లోనేమో ఆల్ఫా వచ్చింది. ఈ ఫార్ములా అప్లై చేసేయండి, ఏమవుతుందండి కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా అయిపోయింది ప్లస్. ఇప్పుడు అంటే మనం దీని వాల్యూ రాసుకున్నాం, ఇదంతా కూడా అర్థమైందండి. ఇప్పుడు కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా బై డినోమినేటర్లో మనము ఇది రాసుకుందాం, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 2/cos తీటా ఈక్వల్ టు, ఇక్కడ కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ కూడా కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ 2 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది కదండి. సో 1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ విధంగా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ఇంటూ ఈ మొత్తం వాల్యూని, అప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ వాల్యూని ఇటు ట్రాన్స్పోజ్ చేసేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుందండి, అలాగే ఈ మైనస్ సైన్ స్క్వేర్ తీటాని ఇటు ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఈ ప్లస్ వాల్యూ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్. సో కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. మనకి కావాల్సింది సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కాబట్టి ఇక్కడ ఉన్న కాస్ స్క్వేర్ తీటాను కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటాగా మార్చేద్దాం. అంటే ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ మనకి తెలిసిన ఫార్ములా చిన్నప్పుడు 10th క్లాస్లో నేర్చుకున్నాం, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటాను అటు ట్రాన్స్పోజ్ చేస్తే కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా అన్నమాట. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ చూడండి మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 అంటే మైనస్ కాస్ ఆల్ఫా. తర్వాత చూడండి మైనస్ ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా. ఓకే, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను ఎందుకంటే మనకి సైన్ స్క్వేర్ తీటా ఉంది కదా, కామన్ తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక మనకి ఎల్హెచ్ఎస్లో ఏముంటుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా. ఈ ప్లస్ వాల్యూ అటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ మనకు కామన్ ఏమొస్తుందండి, కాస్ ఆల్ఫా కామన్ తీసుకుంటే కాస్ ఆల్ఫా మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా కామన్ తీసుకుంటే సైన్ తీటా మైనస్ కాస్ ఆల్ఫా, సారీ సైన్ స్క్వేర్ తీటాయే కదా కామన్ తీసేసాము, అంటే ఇక్కడ ఏముంటుంది 1 మైనస్ కాస్ ఆల్ఫా. సో బోత్ సైడ్స్ 1 మైనస్ కాస్ ఆల్ఫా, సారీ
ఇక్కడ మళ్ళీ మనకి ఏమొచ్చింది 1 మైనస్ కాస్ ఆల్ఫా వచ్చింది, ఇక్కడేమో కాస్ ఆల్ఫా మైనస్ 1 వచ్చింది. ఓకే, అంటే మైనస్ డిఫరెన్స్. సో అందుకని మనం ఏం చేద్దాము, మైనస్తో బోత్ సైడ్స్, లేదంటే దీన్ని మైనస్ కామన్ తీసేద్దాం ఇందులో నుండి. సో కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఆల్ఫా సరిపోయింది కదా. ఇప్పుడు దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా మైనస్ ఉంటుందండి. అంటే మైనస్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అన్నమాట. అంటే టోటల్గా సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, మైనస్ కాస్ ఆల్ఫా. క్వశ్చన్ చూసుకున్నట్టయితే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు ఏ అని చెప్పి ఇచ్చారు, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈక్వల్ టు బి అని చెప్పి మనకి కింద మ్యాచింగ్ ఇచ్చారన్నమాట. అంటే మనము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదండి, వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని కూడా ఆల్ఫా ప్లస్ బీటా కనిపిస్తుంది. బట్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఆల్ఫా బీటా విడివిడిగా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మరి ఆల్ఫా బీటాని ఆల్ఫా ప్లస్ బీటాగా మార్చాలి అంటే మనం ఏ ఫార్ములా ఉపయోగించాలండి. ఇక్కడ చూడండి, నేను కింద రాశాను సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇలా ఉన్నప్పుడు అంటే సెపరేట్గా ఈ యాంగిల్స్ ఉన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసే విధంగా ఇది మార్కింగ్ చూడండి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. అంటే ఏ మైనస్ బి విషయం పక్కన పెట్టండి, ఫస్ట్ మనకి ఏ ప్లస్ బి వస్తుంది కదా. ఓకే, మరి బై 2 కూడా వస్తుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. అంటే ఫర్దర్గా మనం తర్వాత సింప్లిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనీషియల్గా మనకు కావాల్సింది అంటే ఆల్ఫా బీటా నుండి ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది కదా ఈ ఫార్ములా అప్లై చేస్తే. ఓకేనా, సో మనం ప్రొసీడ్ అవ్వాలి. ఆ తర్వాత మనకి వచ్చిన స్టెప్స్ బట్టి సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఫార్ములాస్ చూసేయండి, ఈ రెండు కూడా సైన్ ఏ ప్లస్ సైన్ బి, అలాగే కాస్ ఏ ప్లస్ కాస్ బి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే కదా మనకి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు ఏ, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈక్వల్ టు బి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 అని చేస్తానండి. ఎందుకు ఇలా చేస్తానంటే దీనికి నా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ బి బై ఏ కనిపిస్తుంది, బి బై ఏ, అలాగే ట్యాన్ కనిపిస్తుంది. ఓకే, కాట్ అయితే లేదు కదా. సో ఇప్పుడు ట్యాన్ అంటే సైన్ బై కాస్ రావాలి, అవునా కదా. సో అందుకని ఫస్ట్ పైన న్యూమరేటర్లో సైన్కి సంబంధించిన వాల్యూ వచ్చే విధంగా నేను తీసుకున్నాను, అలాగే డినోమినేటర్గా కాస్కి సంబంధించింది. అండ్ దట్ టు మనకి బి బై ఏ కావాలి కాబట్టి బి న్యూమరేటర్గా ఉండాలి, ఏ డినోమినేటర్గా ఉండాలి. అర్థమైందండి, అందుకోసం. సరే, ఇప్పుడు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 అంటే మనం ఎప్పుడైనా సరే ఈక్వేషన్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా అలాగే డివిజన్ చేసినా కానీ ఎల్హెచ్ఎస్గా ఉన్న వాల్యూస్ని మనం ఏ ఆపరేషన్ అయితే అప్లై చేస్తున్నామో ఆపరేషన్ అప్లై చేసుకోవాలి. అలాగే ఆర్హెచ్ఎస్గా ఉన్న వాల్యూస్ని డివిజన్ చేస్తున్నామా లేదంటే ఎడిషన్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇక్కడ నేను డివిజన్ చేస్తాను కాబట్టి ఎల్హెచ్ఎస్గా ఉన్న వాల్యూస్ని ఫస్ట్ డివైడ్ చేశాను, ఈక్వల్ టు పెట్టి ఆర్హెచ్ఎస్గా ఉన్న వాల్యూస్ని ఫస్ట్ నేను డివైడ్ చేశాను అన్నమాట. ఓకేనా, సరే. ఇప్పుడు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా అంటే ఏ ఫార్ములా అప్లై అవుతుంది, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములా. సో సింపుల్గా ఏ ప్లస్లో ఆల్ఫా వచ్చింది, బి ప్లస్లో బీటా వచ్చింది. అలాగే డినోమినేటర్గా కూడా కాస్ ఏ ప్లస్ కాస్ బి, ఆ ఫార్ములాలో ఈ ఆల్ఫా ఏ ప్లేస్లో ఆల్ఫా పెట్టండి, బి ప్లేస్లో బీటా పెడితే మీకు ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది చూసారా. నెక్స్ట్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సైన్ బై కాస్ అంటే నేను ఏం రాసుకోవచ్చు, ట్యాన్ ఆఫ్, ఇదంతా కూడా యాంగిల్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం సైన్ థీటా బై కాస్ థీటా ఉందనుకోండి, ఏం రాసుకుంటాము, ట్యాన్ థీటా అని రాసుకుంటాం. అంటే ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ కూడా థీటా వస్తుంది. ఇక్కడ ఏముంది థీటా ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అని ఉంది కాబట్టి ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అని వస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సో టోటల్గా మనకి దీని వాల్యూ ఎంత వచ్చిందండి, బి బై ఏ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే ఒక మ్యాచింగ్ వచ్చింది. మరి మిగిలిన వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మీకు ఇంకా కొంచెం బాగా ఆలోచిస్తే ఆప్షన్స్గా చూడండి, అన్ని ఫస్ట్ ఆప్షన్ ఏనే ఉంది, అంటే ఫస్ట్ది ఏనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫస్ట్ ఏం తీసేసుకోవచ్చు, ఇదంతా చెయ్యక్కర్లేదు యాక్చువల్గా. బట్ మీకు మరి చేయడం రావాలి కదా, సో అందుకని నేను చెప్పాను. చాలామంది అనుకోవచ్చు అవసరం లేదని మీరే చెప్తారు, మళ్ళీ అవసరమని మీరే చెప్తారు, ఏంటో అని చెప్పి అనుకుంటారు. ఏదైనా ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. అండ్ మీరు ఓన్గా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓన్గా ఒక సమ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ డెవలప్ చేసుకోవాలి. అదే మా మెయిన్ గోల్. ఓకేనా, సరే. ఇప్పుడు ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఉంది కదండి, మనకి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, అలాగే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. ఓకే, దీనికి సంబంధించి మనకి కాస్ 2 థీటా ఫార్ములా ఉంటుందండి. ఏంటి, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా కదా. ఇప్పుడు మనకి ఇక్కడ థీటా ప్లేస్గా ఎంత ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా బై 2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుందండి అప్పుడు కాస్ ఆఫ్ 2 ఇంటూ
ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఆఫ్ కోర్స్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది. దట్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ అని పెట్టుకోవాలి ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఓకే, సో టోటల్గా ఇట్ సైడ్ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే b బై ఏ కదా, మరి tan స్క్వేర్ కాబట్టి b స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై కింద 1 ప్లస్ b స్క్వేర్ బై ఏ స్క్వేర్. సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందండి, 1 అని 1 బై 1 అని రాసుకుని మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా, ఆ విధంగా సింప్లిఫై చేయండి. 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ బీ స్క్వేర్ బై 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై హోల్ బై 1 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఫైనల్గా మనకి ఏంటండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అన్నమాట. ఏంటిది కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చూద్దాం. దీనికి సంబంధించి కూడా సైన్ 2 θ ఫార్ములా ఉంటుందండి. ఏంటి 2 sin θ cos θ ఉంటుంది. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θగా తీసుకుందాం. ఇప్పుడు కాస్ 2 θ కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలోని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటాలోని మనకు ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ నేను tan థీటాలోని ఎందుకు తీసుకున్నానంటే మనకి ట్యాన్కి సంబంధించిన వాల్యూవే 2 ఉంది, అందుకోసం. అలాగే సైన్ కూడా సైన్ ఆఫ్ 2 θ అంటే 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అన్నమాట. సేమ్ θ ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుందండి అప్పుడు సైన్ ఆఫ్ 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ అలాగా 2 ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 హోల్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే b బై ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే b స్క్వేర్ బై ఏ స్క్వేర్. సేమ్ అండి, పైన మనం సింప్లిఫై చేసినట్టు చేస్తే సో 2b బై ఏ హోల్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సెపరేట్గా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు డినామినేటర్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, మళ్ళీ కింద మరొక ఫ్రాక్షన్ వచ్చింది. ఇక ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. 2b బై ఏ ఇంటూ పెట్టి ఈ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసేయండి. అంటే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ మనకి ఏముంటుందండి వాల్యూ 2a ఇక్కడ ఉంది కదా ఏ, ఇక్కడ b 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో టోటల్గా మనకి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అన్నమాట. అయితే ఫైనల్గా మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు ఆల్రెడీ ఉంది కదా, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఉంది కదా, అంటే ఈ రెండు సేమ్ కాదండి. ఓకే, సో ఇప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా నేను ఏం రాస్తానంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తాను. ఎందుకంటే tan θ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా కాబట్టి. దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతండి 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అలాగే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో డినోమినేటర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2ab బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. సో దీన్ని బట్టి మ్యాచ్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన లేదండి, అదే ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా tan ఆల్ఫా ప్లస్ బీటా చేసినప్పుడు మీకు మ్యాచింగ్ ఏంటనేది ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అయితే నేను ఎందుకు చెప్పానంటే మీకు ఫైండ్ అవుట్ చేయడం రావాలి, సింప్లిఫికేషన్ చేయడం రావాలి, ఫార్ములాస్ అప్లై చేయడం రావాలి. ఇవి రావాలి అంటే ఓన్లీ వన్ వే, ఏంటంటే మీరు ఎక్కువ సమ్స్ చేయాల్సిందే, ఇంకా మరొక వే లేదండి. ఓకేనా, మీరు జేఈ మెయిన్స్లో కానీ ఎఫ్సెట్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ ఇంకా ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ని వాళ్ళని ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూస్ అది చూస్తే కనుక వాళ్ళు చెప్పేది ఒకటే, కాన్సెప్ట్లో బాగా స్ట్రాంగ్ ఉండాలి, కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి, అండ్ ఈ కాన్సెప్ట్స్ ఎంతైతే మనం నేర్చుకుంటామో దానికి డబుల్గా ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేస్తేనే కాన్సెప్ట్స్ అన్ని ఎలా అప్లై చేయాలి, ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, ఏ ప్రాబ్లం ఎలా చేయాలని తెలుస్తుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి.